సార్ నాకు తీసుకెళ్తాను తప్పలేదు, వెహికల్ తప్పలేదు, కాదరా దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాను తీసుకుని స్కూల్ నుంచి చేశాను. అది ఇది మీకు తప్పకుండా ఇది మంచి విషయం కాదు సార్. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే పనులు మార్చుకుంటారు అంటే బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాను తప్పలేదు, వెహికల్ తప్పలేదు, కాదరా దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాను తీసుకుని స్కూల్ నుంచి చేశాను. రైట్. అల్లు అర్జున్ ఆ సమయంలో అరెస్ట్ సమయంలో పోలీసులతో కొంత వాగ్వాదం కూడా దిగారు. అక్కడ నన్ను అరెస్ట్ చేయడం కానివ్వండి, నన్ను తీసుకెళ్ళడం కానీ ఏం తప్పు పట్టట్లేదు, నేను మీకు సహకరిస్తాను, కానీ మీరు పూర్తిగా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి, బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పోలీసులతో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో కొంత ఆర్గ్యుమెంట్ తర్వాత ఎటకేలకు అల్లు అర్జున్ పోలీసులు సహకరించారు. పోలీసు వాహనంలోనే ఆయన అక్కడికి స్టేషన్కి చేరుకున్నారు. ఆయనతో పాటుగా అల్లు అరవింద్ కూడా అదే వాహనంలో వచ్చారు. ప్రజెంట్ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. బయట నుంచి మనం చూస్తున్నాం కొంతమంది సినీ ప్రముఖులు అక్కడ చేరుకుంటున్నారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఎస్, మా ప్రతినిధి రోహిత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, అరెస్ట్ తర్వాత పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఓకే, నిజంగానే కనుక వివరణ తీసుకోవాలి, విచారించాలనుకుంటే కనుక ముందస్తుగా ఆయనకు నోటీసులు సర్వ్ చేయడం లేదా సమాచారం ఇచ్చి స్టేషన్కి పిలిచేవారు, కానీ నేరుగా పోలీసు వాహనంలోనే అల్లు అర్జున్ తీసుకుపోతున్నారంటే ఎలా చూడాలి, ఎలా ఉండబోతుంది నెక్స్ట్? మనోజ్, ఇక్కడ నోటీసుల క్వశ్చనే లేదు, ఇక నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ పై నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇది ఆర్టీవీ చేతిలో ఉంది. ఇక ఎవరెవరి పైన కేసులు నమోదు చేశారో కూడా చెప్తున్నాను. సీరియల్ నెంబర్ 1 అంటే అక్యూజ్డ్ నెంబర్ 1 గా అందరినీ సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పైన, మేనేజ్మెంట్ స్టాఫ్ పైన, అల్లు అర్జున్ పైన, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పైన అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టిన కేసులు ఇది. అందుకే రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కూడా ఇందులో నమోదు చేశారు. మొత్తం ఎన్ని సెక్షన్ల కింద నమోదు చేశారు, వాటి తీవ్రత ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 అంటే ఇక్కడ వాళ్ళ కలెక్టివ్ బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఈ జరిగినటువంటి నేరానికి సంబంధించి సమిష్టి బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 చెప్తుంది. ఇక తీవ్రమైన సెక్షన్లు ఏంటి అంటే సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్, మన చర్య ఏదైనా ఇతరుల మరణానికి కారణమైతే అది కల్పబుల్ హోమిసైడ్. అంటే కల్పబుల్ హోమిసైడ్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. అది ఒక వ్యక్తిని హత్య చేయాలి అని ఉద్దేశించి యాక్ట్ చేయరు, కానీ ఆ చర్య ద్వారా ఏదైనా ఒక వ్యక్తికి మరణానికి సంభవించినట్లయితే ఆ వ్యక్తికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు పడే అవకాశం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరం. ఇది మర్డర్ కాదు, కానీ ఒక వ్యక్తి మరణానికి దారి తీసినటువంటి చర్య. ఇది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే ఉన్న నేరం. అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్, కాబట్టి ఇక్కడ నోటీసుల సమస్య లేదు, నోటీసుల ప్రస్తావనే రాదు. అండ్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 ఇది ఎవరినైనా గాయపరచాలన్న ఉద్దేశంతో రాడ్లు లేదా ఇతర ఆయుధాలతో ఒక వ్యక్తిని గాయపరిచినట్లయితే సెక్షన్ 118 అంటే గ్రేవియస్ హర్ట్, తీవ్రమైన గాయాలు తగలటానికి కారణమైనటువంటి సెక్షన్. ఇక్కడ ఈ సెక్షన్ బహుశా అక్కడ ఉన్న స్టాఫ్, అల్లు అర్జున్ ఆ రోజు కార్లో ఉన్నారు, ఆయన ఓపెన్ టాప్ రూఫ్ ఓపెన్ జీప్ లో కార్లో ఉన్నారు, ఆయన ర్యాలీ కింద వెళ్ళారు, కానీ ఇక్కడ 118 బహుశా ఉండండి. ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఆర్టీవీ చేతిలో ఇంట్రెస్టింగ్ విజువల్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆయన పోలీస్ వాహనంలో ఎక్కే ముందు ఒకసారి తన భార్య వైపుగా చూశారు, చాలా ప్రేమగా తన నుదుట ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంత ఎమోషనల్ మూమెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఆయన అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో తన భార్య కూడా కిందికి దిగింది, కొంత తన కళ్ళలో కూడా కన్నీళ్ళు కనబడుతున్నాయి. కానీ కొంత ఏం కాదులే, ధైర్యంగా ఉండంటూ అల్లు అర్జున్ తన భార్యకి ధైర్యం చెప్పి నుదుట ముద్దు పెట్టి వెళ్ళారు. కానీ ఇంట్రెస్టింగ్ విజువల్స్ అయితే, ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం అరెస్ట్ సమయంలో. ఎస్ రోహిత్, యూ కంటిన్యూ. అంటే ఈ సెక్షన్ల పరిణామం ఎలా ఉండబోతోంది, తదుపరి యాక్షన్ ఏంటి? సో ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు కాబట్టి ఈ సెక్షన్ల ఏ రకంగా మనం అక్కడ ఆ రోజు జరిగిన ఘటనని మనం ఈక్వల్ చేసుకోవాలి? సో నిజంగానే ఇది అల్లు అర్జున్కి కొంత టఫ్ టైం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన సినిమా విజయం ఒకవైపు, మరోవైపు తను
అభిమానులను పలకరించడానికి వెళ్ళిన కారణంగా జరిగిన తొక్కిస్లాట్లో ఒక వ్యక్తి మరణం ఇంకొక వైపు తనని బాధిస్తుంటాయి. అందుకే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అల్లు అర్జున్ అభిమానులకు ఒక రకమైన టఫ్ టైం గానే చెప్పుకోవాలి. అల్లు అర్జున్కి ఇది భావోద్వేగమైనటువంటి విషయమే. అయితే సెక్షన్స్ వరకు నేను సెక్షన్స్ వరకు చెప్తున్నాను, వాటి పర్యవసానం ఏ విధంగా ఉంటుందని. 115 కల్పబుల్ హోమిసైడ్ చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. వాళ్ళకి అవతల వ్యక్తులను గాయపరచాలని ఉద్దేశం ఉండకపోవచ్చు, అవతల వ్యక్తులను చంపాలని ఉద్దేశం ఉండకపోవచ్చు, తన చర్య ఒక వ్యక్తి మరణానికి దారి తీస్తుంది అని అనుకోకపోవచ్చు. కానీ అక్కడ ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉండి అవతల వ్యక్తి మరణానికి దారి తీస్తే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఇదే అత్యంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే సెక్షన్ ఈ కేసులో ప్రత్యేకంగా. సో 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. నాన్ అవైలబుల్ కాబట్టి ఇక్కడ రోహిత్ మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మరోసారి. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తదుపరి రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ని ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ తదుపరి ఆయన రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. 14 రోజుల రిమాండ్ కి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం ఉంది. ఈ రోజు ఫ్రైడే కూడా, రేపు ఎల్లుండి కొంత కోర్టుల పరిధికి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది కాబట్టి ఇది కరెక్ట్ గా టైం చూసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ప్రజెంట్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్ కోరి నిజంగా ఇక్కడ కొంత అల్లు అర్జున్ అభిమానులకు కానీ అల్లు అర్జున్ కూడా ఒక టఫ్ టైం అని చెప్పొచ్చు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆయనని జైలుకు కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, ఈ పూర్తి సినారియో చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అల్లు అర్జున్ జైలుకి తరలిస్తారా? రోహిత్ మీరు చెప్పండి. అల్లు అర్జున్ ని ప్రజెంట్ వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సెక్షన్ల కింద రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? ఈ సినారియో చూస్తే మీకేమర్థం అవుతోంది? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. జడ్జి సాధారణంగా 14 days రిమాండ్కి విధిస్తారు. అల్లు అర్జున్ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని మాత్రమే బెయిల్ పొందాలి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటాయి. సో న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారో అల్లు అర్జున్ న్యాయవాదులని చూడాలి. కానీ ఒకటి ఏంటి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశమే ఉంది. పైగా నాన్ అవైలబుల్ సెక్షన్స్, కాగ్నిజిబుల్ కేసెస్ కాబట్టి ఇక్కడ 118లో గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఎవరైతే అక్కడ చేతిలో చిన్న లాఠీలో లేదంటే ఇతర